బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో సిఐడి విచారణ ముమ్మరంగా సాగుతోంది. నిందితుడిగా ఉన్నటువంటి మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారులు సోదాలు చేపట్టారు. తెల్లవారుజామునే మాధవరెడ్డి ఇంటికి అధికారులు చేరుకున్నారు. నిందితుడి ఇంటిని ఆధీనంలోకి తీసుకొని విచారిస్తున్నారు అధికారులు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో ఈయన A1 గా మాధవరెడ్డిని పోలీసులు చేర్చారు. ఇక మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక మాధవరెడ్డి నివాసం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. రమణ్ కుమార్, చెప్పండి. మదనపల్లి ఫైల్ దగ్ధం కేసులో మాత్రం సిఐడి వేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మాధవరెడ్డి నివాసం మీద దాడి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 2024 జూలై 21న జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 2400 ఫైల్స్ పైగా కూడా దగ్ధమైనట్లుగా కూడా అప్పట్లో అధికారులు గుర్తించిన పరిస్థితి. దీని మీద సిఐడి దర్యాప్తు జరుగుతున్న క్రమంలో ఇందులో చాలా మందిని విచారించిన పరిస్థితి అయితే ఇందులో A1, A2ల దగ్గర నుంచి కూడా వాళ్ళని అరెస్టు చేసి వారి దగ్గర అనేక సమాచారాలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే మరోపక్క ఏదైతే ఈ ఫైల్స్ దగ్ధానికి సంబంధించి కుట్రకోణం దాగి ఉందనే విషయాన్ని ఏదైతే సిఐడి అధికారులు అప్పట్లోనే గుర్తించిన పరిస్థితి. దాదాపు 79,000 ఎకరాలను 22A ఉన్న అసైన్డ్ భూములను ఏదైతే ఉన్నాయో ఆ భూములను అంతా కూడా రిజిస్ట్రేషన్ చేయించడానికి అప్పట్లో వీరు ప్రయత్నించినట్లుగా కూడా సిఐడి అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు వేగంగా దీని మీద దర్యాప్తు అయితే అప్పట్లో కొనసాగించిన పరిస్థితి. తాజాగా మదనపల్లి సబ్ కలెక్టర్ ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి A1 నిందితుడైన రైస్ మిల్ మాధవరెడ్డి ఇంటిలో సిఐడి అధికారులు సోదాలు చేపట్టినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ తెల్లవారుజామునే వారు మదనపల్లికి చేరుకొని వారికి ఉన్న సమాచారంతో కూడా అక్కడ ఫైల్స్ సంబంధించి కొన్ని కీలక ఆధారాలను వారి ఇంటిలో నుంచి తీసుకునేదానికి సిఐడి అధికారులు అక్కడికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే చిత్తూరు జిల్లా రొంపుచెర్లలోని మాధవరెడ్డి ఎస్టేట్ లోని ఇంటిలో కూడా సిఐడి అధికారులు సోదాలు చేయడానికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రెండు ప్రాంతాలలో ఏకకాలంలో సిఐడి అధికారులు ఏదైతే రికార్డుల్లో పరిశీలించడానికి ఇంటిలో సోదా చేయడానికి వెళ్ళినట్లుగా కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి దాదాపు అక్కడ జరిగిన సంఘటనకు ముందు ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, అటు తర్వాత ఎటువంటి పరిణామాలు ఉన్నాయి అనే దీని మీద ఇప్పటికే సిఐడి అధికారులు ఒక నిర్ణయానికైతే వచ్చిన పరిస్థితి. దీని మీద అప్పట్లో ఏదైతే సిసోడియా దర్యాప్తు కూడా చేసిన పరిస్థితి అయితే ప్రత్యేక అధికారిగా కూడా అక్కడ నియమించి ఆయన ద్వారా కూడా పూర్తిగా తనిఖీలు అయితే చేసి ఇది ఖచ్చితంగా ఏదైతే అగ్ని ప్రమాదాన్ని సృష్టించారు అనే దీని మీద నిర్ధారణకైతే వచ్చారు. ఇది షార్ట్ సర్క్యూట్ కాదు, ఖచ్చితంగా మానవ తప్పిదమే అని కూడా అప్పుడు ప్రధానంగా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఏదైతే A1, A3గా ఉన్న మాధవరెడ్డితో తరచూ చర్చలు జరిపారు, అంటే A1 గా ఉన్న వారు A3తో మాధవరెడ్డితో తరచూ చర్చలు జరిపారని ఇలాంటి విషయాలను అన్నింటినీ కూడా క్రోడీకరించి వీటిని విశ్లేషించి దీని ద్వారా మాధవరెడ్డి ఇంటిలో కూడా ఈరోజు సోదాలు నిర్వహించడానికి సిఐడి అధికారులు మదనపల్లి అలాగే రొంపుచెర్ల ప్రాంతాల్లో ఉన్న తమ ఎస్టేట్ కార్యాలయానికి ఇళ్లకు కూడా వెళ్ళినట్లుగా అయితే సమాచారం అయితే ఉంది. ఇందులో ఏదైతే సిఐడి డిఎస్పీ కొండయ్య నాయుడు అలాగే సిఐ రంగస్వామి స్థానిక ఎస్ఐలు మాధవరెడ్డి ఎస్టేట్ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారనే ప్రాథమికంగా సమాచారం అయితే ఉంది. అలాగే ఏదైతే తెల్లవారుజామునే అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఒక ఇంత అలజడి చెలరేగిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అలాగే సిఐడి అధికారులంతా కూడా ఒక్కసారిగా ఆ ప్రాంతానికి రావడంతో కూడా ఆ ప్రాంతంలో ప్రజలంతా కూడా ఒక ఇంత భయాందోళనకు గురైన పరిస్థితి. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కానీ ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి సిఐడి అధికారులు ఆ మాధవరెడ్డి ఇంటిని తనిఖీలు చేయడానికి మాత్రమే వచ్చారనే ప్రస్తుతానికైతే సమాచారం అయితే ఉంది. సిరాజ్. రైట్ రమణ్ కుమార్, థ్యాంక్ యూ.